హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మన తెలుగు ప్రజలందరూ నా ఛానల్ని బాగా ఆశ్రయిస్తున్నారు. ఈరోజు నేను కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. దానికంటే ముందుగా కరెంట్ అఫైర్స్ వల్ల నాకు 3 ఇయర్స్ వేస్ట్ అయిపోయాయి. ఎలా అంటే నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ని యూట్యూబ్లో చూసేవాడిని. కానీ అందరూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదా లాస్ట్ 6 to 12 months కరెంట్ అఫైర్స్ చదవండి అని చెప్పేసి ఆపేసేవారు. కానీ సబ్ టాపిక్స్ ఎవరు చెప్పేవారు కాదు. దానివల్ల నాకు కరెంట్ అఫైర్స్ అనేది కష్టమైంది. మన తెలుగు ప్రజలు నాలాగా టైం వేస్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు యూస్ఫుల్గా ఉందో లేదో కామెంట్లో చేయండి చాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, అయితే ఫస్ట్లీ మనకి కరెంట్ అఫైర్స్లోని సిలబస్ని చూద్దాం. ఫస్ట్లీ మనకి నేషనల్ అఫైర్స్లో సబ్ టాపిక్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ పిఎం స్కీమ్, యోజనాస్ అలాంటివి. తర్వాత యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వీస్, ఇంపార్టెంట్ హైలైట్స్. తర్వాత ఇంపార్టెంట్ బిల్స్ అండ్ యాక్ట్స్ పాస్డ్ బై పార్లమెంట్ అనేది పాస్ చేసిన బిల్స్. తర్వాత కొత్తగా వచ్చిన గవర్నమెంట్ పాలసీస్, తర్వాత కమిటీస్ కూడా. తర్వాత నేషనల్ ర్యాంకింగ్స్ అంటే నీతి ఆయోగ్ నుంచి కానీ ఆర్బీఐ, ఎస్సీబీఐ ఇలాంటి ఒక నేషనల్ ఒక ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్ కూడా చూసుకోవాలి. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అనమాట. అయితే దీంట్లో సబ్ టాపిక్స్ ఏంటంటే ఇండియన్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్, వేరే కంట్రీస్తో ఎలా రిలేషన్ ఉంది. తర్వాత కాన్ఫరెన్సెస్, సమిట్స్ అంటే G20, BRICS, ASEAN, ఎక్స్ ఇలాంటివన్నిటి కూడా. తర్వాత మనకి మన ఇండియాకి మరియు అదర్ కంట్రీస్కి ఉన్న అగ్రిమెంట్స్, సైన్స్ వీటి గురించి కూడా అవి ఇంటర్నేషనల్ అఫైర్స్లో అనేది వస్తూ ఉంటాయి. తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లైక్ యుఎన్, WHO, IMF, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ అండ్ అపాయింట్మెంట్స్. దాంతోపాటు ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ డేట్స్ అనమాట. నేషనల్ డేస్తో పాటు ఇంటర్నేషనల్ డేస్ కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. తర్వాత థర్డ్ వన్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్లో ఆర్బీఐ మానిటరీ పాలసీ అప్డేట్స్. తర్వాత ఇంపార్టెంట్ బ్యాంకింగ్ టర్మ్స్ అండ్ న్యూస్. తర్వాత మెర్జర్స్ ఆఫ్ బ్యాంక్స్, పేమెంట్స్ అండ్ సిస్టమ్స్ లైక్ యూపీఐ, డిజిటల్ రూపీ. దాంతోపాటు న్యూ ఎకనామిక్ స్కీమ్స్, స్టార్టప్, MSME అప్డేట్స్ ఇలాంటివన్నీ. తర్వాత ఇండియాస్ జీడిపి గ్రోత్, ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ డేటా. ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ అండ్ బ్యాంకింగ్లో అనేది వస్తూ ఉంటాయి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. దాంట్లో ఇస్రో, DRDO లాంచెస్, చంద్రయాన్ గురించి అలాంటి వాటి గురించి. తర్వాత న్యూ టెక్నాలజీస్ లైక్ AI, 5G ఇలాంటి వాటి గురించి. తర్వాత ఇంపార్టెంట్ డిస్కవరీస్ అండ్ ఇన్నోవేషన్స్ కూడా. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో అవార్డ్స్ లైక్ నోబెల్ ప్రైజ్ ఇలాంటివన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వస్తాయి. మనకి ఫిఫ్త్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ లైక్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ న్యూస్, ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ డేస్. తర్వాత గవర్నమెంట్ ఇనిషియేటివ్ క్లైమేట్ చేంజెస్ లైక్ COP మీటింగ్, నెట్ జీరో గోల్స్ ఇలాంటివన్నీ. తర్వాత రీసెంట్గా వచ్చిన డిజాస్టర్స్ లైక్ సైక్లోన్స్, ఫ్లడ్స్ ఇలాంటివన్నిటి గురించి. అవన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంట్ ఎకాలజీలోకి అనేది వస్తాయి. ఓకే, సిక్స్త్ వన్ ఈ స్పోర్ట్స్లో ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ విన్నర్స్ లైక్ క్రికెట్లోని, ఒలింపిక్స్లోని, ఏషియన్ గేమ్స్లోని ఎవరు విన్నర్ అయ్యారు వాటి గురించి. తర్వాత ఏమైనా కొత్త రికార్డ్స్ గురించి కానీ ఎవరైనా అచీవ్మెంట్స్ చేసిన లైక్ విరాట్ కోహ్లీ ఇలాంటి వాళ్ళు అచీవ్మెంట్ చేసిన అలాంటివి. తర్వాత ఇంపార్టెంట్ స్పోర్ట్ అవార్డ్స్ లైక్ రాజీవ్ గాంధీ, ఖేల్ రత్న ఇలాంటివన్నీ కూడా. మనకి అవార్డ్స్ అండ్ హోనర్స్ లైక్ సివిలియన్ అవార్డ్స్ లైక్ భారత్ రత్న, గ్యాలంటరీ అవార్డ్స్ లైక్ అశోక్ చక్ర, ఫిల్మ్ అవార్డ్స్, తర్వాత నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవన్నీ కూడా. తర్వాత లిటరేచర్ అండ్ కల్చరల్ అవార్డ్స్ లైక్ సాహిత్య అకాడమీ ఎవరికి వచ్చింది వాటి గురించి కూడా. అవన్నీ కూడా మనకి అవార్డ్స్ అండ్ హోనర్స్లో వెళ్తుంది. ఓకే, మనకి ఎయిత్ వన్ వచ్చేసి అపాయింట్మెంట్స్ అండ్ రిజిగ్నేషన్ లైక్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్. తర్వాత కొత్తగా ఎవరైనా చీఫ్ మినిస్టర్స్ వచ్చినా, లేక ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కొత్తగా చీఫ్స్ వచ్చిన. తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్స్ లైక్ UN, వరల్డ్ బ్యాంక్, IMF. తర్వాత CEOs ఆఫ్ ఇంపార్టెంట్ కంపెనీస్ లైక్ TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, RBI గవర్నర్ కానీ, SCBI చీఫ్ ఇలాంటివన్నిటి కూడా మనకి అపాయింట్మెంట్స్ రిజిగ్నేషన్లోకి అనేది వెళ్తూ ఉంటాయి. తర్వాత అనేది బుక్స్ అండ్ ఆథర్స్ లైక్ ఇంపార్టెంట్ న్యూస్ రిలీజెస్ అంటే కొత్తగా ఎవరైనా బుక్స్ రిలీజ్ చేసిన. తర్వాత ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ ఫేమస్ పర్సనాలిటీస్ లైక్ గాంధీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా, అవి ఆటోబయోగ్రఫీస్. తర్వాత విన్నింగ్ బుక్స్ అంటే ఈ యొక్క ఇయర్లో అన్నది ఎవరికన్నది బుక్ అనేది విన్నర్ అయ్యారు, వాళ్ళకి అవార్డు ఇచ్చారు వాటి గురించి. తర్వాత
తర్వాత మనం మిసిలీనియస్ లైక్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్, ఆబ్చుచూరీ అంటే ఫేమస్ పర్సనాలిటీ హూ పాస్డ్ అవే అంటే ఎవరు చనిపోయారో వాళ్ళ గురించి, తర్వాత ఫెస్టివల్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ గురించి, ఇవన్నీ కూడా మిసిలేనియస్లోనే వస్తాయి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తర్వాత నేను స్టాటిక్, జీకే మరియు ఇంకోటి ఏంటంటే జనరల్ అవర్స్ మీద కూడా వీడియో అయితే చేద్దాం అనుకున్నాం ప్రతి ఒక్క సబ్జెక్ట్కి, లైక్ ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఇవన్నీ కూడా మేము చేయాలంటే మీరు కామెంట్స్లో అనేది పెడితే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి నెక్స్ట్ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. ఓకేనా? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదని మీరు పెట్టారనుకోండి ఇంకా ఈ వీడియోతో ఆపేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.